ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద ఆ రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది, మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? చెప్పేదేమో వరద జలాలు, కానీ రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతూ ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మేము ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల నీళ్లను